మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 23వ వచనం. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దీన దశలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనప్పటికీ మనల్ని దూరం పెడతారు, మనల్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధమవుతారు, మనల్ని పట్టించుకోకుండా ఉంటారు. కానీ మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనం దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నిరంతరం మన మీద కృప చూపిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, పోయిన వారి గురించి నీవు ఆలోచించుకోకుండా, దిగులు చెందకోకుండా, ఉన్న ఆయన కృపను బట్టి, ఆయనను బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు. అప్పుడు ఆయన కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, మన దీన స్థితిని ఎవరు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మన కోసం ప్రాణం పెట్టినవాడు అర్థం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన గొప్ప మనసును చూడాలి, ఆయన ప్రేమను అంగీకరించాలి. ఆయన కృప మన మీద నిరంతరం ఉంచుతా అంటున్నాడు. కాబట్టి ఎవరు దూరమయ్యారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అంతకంటే అవసరం లేదు. మన దేవుడు మనకున్నాడు, ఆయన నమ్మదగినవాడు. దూరమైన వారిని సైతం మళ్ళీ దగ్గర చేస్తాడు. సమయం పడుతుంది. జాగ్రత్తగా దేవుని ప్రేమలో, ఆయన కృపలో ఎదిగి దేవుని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ఏ బిడ్డలైతే దీన స్థితిలో ఉంటున్నారో వారందరినీ నీ ప్రేమ చేత, నీ కృప చేత యేసు నామములో ఆదరించమని, బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.